కాపు నాయకులు మెగాస్టార్ చిరంజీవి మాయలో పడవద్దని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ అన్నారు. తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద గల కేఏ పాల్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్ మాట్లాడారు. అటు తెలంగాణలోనూ ఇటు ఆంధ్రప్రదేశ్లోనూ సూపర్ 6 ఏమైందని ప్రశ్నించారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరించి నేడు పథకాలను ఇచ్చిన హామీలను తొంగలు తొక్కారన్నారు. రానున్న కాలంలో ప్రజాశాంతి పార్టీని గెలిపిస్తే ప్రజలకు నిరుద్యోగులకు దావతిస్తానని తెలిపారు. ఇప్పటికే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 1,60,00,000 మంది నిరుద్యోగులు ఉన్నారన్నారు. కనుక ఇప్పటికైనా మెగా బ్రదర్స్ వలలో ప్రజలు పడవద్దని తెలిపారు. 15 ఏళ్ల క్రితమే ప్రజారాజ్యం పార్టీ పెట్టి లక్షల కోట్లు దక్కించుకుని ఎంతో మందిని రోడ్డున పడేశారన్నారు. అప్పట్లోనే చెప్పానని ప్రజారాజ్యం పార్టీ జనసేన పార్టీ రెండు ఒక్కటేనని తెలిపారు. రానున్న కాలంలో ప్రజాశాంతి పార్టీ ఒక ప్రజలకు చైతన్యం, అభివృద్ధి, సంక్షేమం దిశగా వెళ్తుందని తెలిపారు. మతి తప్పి మాట్లాడా లేదా ఒక కొత్త వేషం వేశాడా అన్నది ఒక ప్రశ్న. నిన్నేమన్నాడు? నేను రాజకీయాలకి దూరంగా ఉంటున్నాను, ఇంకా లైఫ్లో ఏ పార్టీలో ఉండను. మొన్నేమన్నాడు? ప్రజారాజ్యమే జనసేనగా ఆవిర్భవించింది. అటు మొన్నేమన్నాడు? నేను బ్రతికున్నంత వరకు రాజకీయ నాయకులను ఎందుకు కలుస్తున్నాను అంటే రాజకీయం చేయడానికి. ఈ మధ్యనేమన్నాడు? మోదీని కలిసినప్పుడు. ఆ తర్వాత ఆ మధ్యనేమన్నాడు? మీరు చూడండి, వీళ్ళ మాటలు వీళ్ళేటంటే పిల్లు కళ్ళు మూసుకొని పాలు తాగితే ఎవ్వడం చూడలేదు అనుకుంటాడు, టక్కమని పడినంత వరకు. అలాగుంది చిరంజీవి, పవన్ కళ్యాణ్ మాటలు. వాళ్ళకి అవసరమా రాజకీయం? ప్రజారాజ్యం పెట్టినప్పుడే 2008లో అన్నాను, ఇది కాంగ్రెస్ బి పార్టీ, ప్రజారాజ్యం కాంగ్రెస్లో చేర్చేస్తారు, మనందరినీ మోసం చేస్తారు అన్నాను. కాపులు బీసీలు 90% నమ్మి ఆయనకి 18% ఓట్లు వేశారు. నమ్మను మూర్ఖులు వేశారు. 2011లో ప్రజారాజ్యం హోల్సేల్గా పవన్ కళ్యాణ్ యూత్ ప్రెసిడెంటు, చిరంజీవి ప్రెసిడెంటు, అల్లు అరవింద్, ఈ నాగబాబు ప్యాకేజ్ స్టార్లు అందరూ కాంగ్రెస్లో కలిసిపోయారు. అప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంటే అప్పుడే నేనేం చెప్పాను, మరలా పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్, చిరంజీవి వీళ్ళంతా బీజేపీలో చేరుతారు, అధికారంలోకి వస్తే బీజేపీకి ప్యాకేజీలుగా అమ్మేస్తారు అన్నానా లేదా? ఒకసారి కాదు, 100 సార్లు కాదు, రోజు అంటున్నాను. ఏమైంది? మాయావతి కాళ్ళ మీద విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ పడినప్పుడే, మోదీని తిట్టినప్పుడే పాప మా చంద్రబాబు నాయుడు గారు ఎలా నమ్మారో అది నాకు విచారంగా ఉంది. రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ డ్రామాలో మోసపోయారా, కొడుక్కి మోసం చేసి, లేదా మరలా మిమ్మల్ని జైల్లో పెడతామని జడిపిస్తే ఆయన పవన్ కళ్యాణ్ చెప్పినట్టు దాసుడైపోయాడా? ఇది మాత్రం నాకు క్లారిటీ లేదు. చంద్రబాబు నాయుడు గారు వినండి ఒక మాట, పవన్ కళ్యాణ్ 2019లో మిమ్మల్ని ఘోరంగా తిట్టి సిపిఐ, సిపిఎం, బిఎస్పి, జేడి లక్ష్మీనారాయణ 5గురితో పార్టీ పెట్టినప్పుడే 5-6% ఓట్లు వచ్చాయి. చిరంజీవి హోల్సేల్గా 2011లో జాయిన్ అయినప్పుడే 2014లో 1% ఓట్లు రాలేదు. వాళ్ళకి ఓట్ బ్యాంక్ లేదని మీకు తెలీదా? ఏది ఏమైనా ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ కొంత ఓట్ బ్యాంకు ఉంటూనే ఉంటుంది. మీరు సూపర్ 6 ఫెయిల్ అయినందుకు, మీరు జగన్ లక్షల కోట్లు అప్పు చేసినందుకు, నిరుద్యోగులందరూ, ఉద్యోగులందరూ, నీతున్న వారందరూ, తెలివైన వారు అందరూ, ముఖ్యంగా కమ్మ, కాపు, రెడ్డి, బీసీ, ఎస్సీలంతా కేఏ పాల్ను కోరుకుంటున్నారు. ఎందుకు? మీరందరూ ఫెయిల్ అయిపోయారు, నేను సక్సెస్ అయిపోయాను. ప్రపంచంలో అన్ని విషయాల్లో సక్సెస్ అయ్యాను. ఇండియాలో అద్భుతంగా స్టీల్ ప్లాంట్నే మోదీని అమ్మకుంటా 5 ఆర్డర్లు తెచ్చా. మరలా హైడ్రా డ్రామా మొదలెట్టాడు రేవంత్ రెడ్డి. ఆ హైడ్రా డ్రామాని రేపు నేను ఎల్లుట హైదరాబాద్ వెళ్ళి మరలా ఆపుతా, జైల్లో పెడతా. ఎందుకు? చట్టానికి చంద్రబాబు నాయుడినే జైల్లో పెట్టినప్పుడు
ఇప్పుడున్న హోమ్ మినిస్టర్ అమిత్ షానే 18 నెలలు జైల్లో పెట్టినప్పుడు, జగన్నే 18 నెలలు జైల్లో పెట్టినప్పుడు వీళ్ళు ఈ రేవంత్ రెడ్డి ఎంత, ఈ పవన్ కళ్యాణ్ ఎంత? చట్టానికి అందరూ లోబడవలసిందే. ఒకవేళ జడ్జిలు మేనేజ్ చేస్తామని కొంతమంది జడ్జిలు మేనేజ్ చేస్తున్నారు, కోర్టులు మేనేజ్ చేస్తున్నారు. నా దగ్గర రుజువులు ఉన్నాయి. అది నేను ఎప్పుడు రిలీజ్ చేయాలి, ఎక్కడ రిలీజ్ చేయాలి, ఎలాగ రిలీజ్ చేయాలి, ఎక్కడ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయాలి, నాకు ఇప్పుడు కోర్టులో పూర్తి అనుభవం ఉంది. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, రెండోది రిట్ పిటిషన్లు. లాయర్లు మిమ్మల్ని మోసం చేస్తున్న భద్రాచలంలో ఒక లాయరు ఒక అమ్మాయి డివోర్స్కి వెళ్తే ఆవిడ్ని ప్రెగ్నెంట్ చేసేసాడు 2 సంవత్సరాలు. ఆ లాయర్ మీద నేను కేసేస్తా, మిమ్మల్ని అందరినీ ట్రైనింగ్ ఇస్తా, మీరు కేసులు ఎలాగేయాలి, ఎలాగ వాదించాలి. మీరే పార్టీ ఇన్ పర్సన్ లా డిగ్రీ లేకపోయినా మీరు ఏ విధంగా